అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జబర్దస్త్. చేతులెత్తేసిన జగన్, ఓవర్ కాన్ఫిడెన్స్లో టీడీపీ. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, జనసేనతో పొత్తు తీసుకున్న తర్వాత ఒక ఐఫ్లోకి టీడీపీ బీజేపీ పొత్తుతో ఒక అయోమయంలో క్రియేట్ అయ్యడం జరిగింది. తర్వాత కార్యకర్తలు కొంతవరకు సర్దుకుని ఇప్పుడిప్పుడే పర్లేదు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది అని అనుకునే సమయంలో టీడీపీ అధ్యక్షులు కానీ టీడీపీ మెయిన్ నాయకులు కానీ ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ కార్యకర్తలు ఒక ధైర్యం నింపాలనేటువంటి ఒక ఆలోచనతో ఓవర్ కాన్ఫిడెన్స్, మనకు 140 వస్తున్నాయి, 150 వస్తున్నాయి, మనకు గెలిచేస్తాం, మనకు తిరిగి లేదు, జగన్ మీద పూర్తి వ్యతిరేకత ఉంది అనేటువంటి ఆలోచనను ప్రజల్లోకి రుద్దితే, ప్రజల కార్యకర్తలు ధైర్యపరిస్తే మనకి ఇంకా పాజిటివ్ టాక్ వస్తుంది. అంతవరకు కరెక్టే. కానీ తద్వారా ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళిపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు గురి కావాల్సి ఉంటుంది. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్లో కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కానీ కార్యకర్తలు కానీ పనిచేయడం తగ్గించేయారు. టీడీపీలో చాలా నియోజకవర్గాల్లో పని తక్కువ, హడావుడు ఎక్కువనే, కార్యక్రమాలు ఎక్కువని. కంపల్సరీ మనకు అధికారంలోకి వచ్చేస్తాం, పర్లేదు. 2019లో కూడా పసుపు కుంకుమ వల్ల మనకి అధికారంలోకి వచ్చేస్తాం, మనం డబ్బులు పంచిన అవసరం లేదనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళిపోవడంతో బోర్ల పడడం జరిగింది. స్టార్టింగ్లో జగన్ యొక్క ప్రచారం తక్కువలో ఉన్నప్పటికీ క్రమేపీ పుంజుకోవడం జరిగింది. ఆయన వైపు కూడా ప్రచార విధానాల్లో, ఆయన మాట్లాడే విధానాల్లో కూడా కొంతమంది కార్యకర్తలు గత 102లో ఉన్న వ్యక్తులు కూడా వైసీపీ వైపు మొగ్గు చూపడం జరిగింది. దీన్ని జగన్ చేతులెత్తేసాడు, ఇంకేమీ లేదనుకుంటున్నారు. కానీ గత 6వ తారీఖు నుండి చూసుకున్నట్టు దగ్గర 4-5 రోజులు బట్టి వైసీపీ యొక్క ప్రచార విధానం కానీ పోలింగ్ మేనేజ్మెంట్ చేసే విధానం చూస్తే ఒక ఆశ్చర్యకరం అనిపిస్తుంది. టీడీపీ కంటే ముందంజలో ఉన్న ప్రతిదీ కూడా ఇప్పటికే ఎలక్షన్ ఏజెంట్లని తీసుకునే విషయంలో కానీ, డబ్బులు పంచే విషయంలో కానీ చాలా దూకుడుగా ఉంది. 2,000 నుంచి 5,000, 8,000 వరకు ఆయా నియోజకవర్గాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి డబ్బులు అలాంటి పంచేయడం జరిగింది. చాలా నియోజకవర్గాలు, కొన్ని నియోజకవర్గాలు అయితే కంప్లీట్ అయిపోవడం జరిగింది. వీళ్ళ డబ్బులు ఎక్కడైతే పెట్టాలో, డబ్బులు ఏ నియోజకవర్గాలకు పంపాలో 2-3 నెలల క్రితమే నేను వీడియో చేయడం జరిగింది. ఎలక్షన్ కూడా అమలుకి రాకముందే ప్రతి నియోజకవర్గంలో నేను డబ్బులు పెట్టేయడం జరిగింది, అలాంటి డబ్బులు పంచేయడం జరిగింది. ఇంకా టీడీపీలో కొంతమంది కార్యకర్తలు ఎంత ఇస్తారో, మన వాళ్ళు ఇంకా డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళు ఎంత ఇస్తారో, వాళ్ళు 2,000 ఇచ్చారు, మన వాళ్ళు 1,500 అంటున్నారు, లేదా 3,000 అంటున్నారు. ఇంకా ఇటువంటి టాక్లే కొన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి. ఈ విధంగా కార్యకర్తలు ఒక అయోమయం క్రియేట్ అవుతుంది. నేను డబ్బులు పంచమని నేను చెప్పడం లేదు, కానీ జరిగే పరిస్థితులను అయితే నేను వివరిస్తున్నాను. ఈ విధంగా చాలా చోట్ల టీడీపీ అయితే వెనకబడి ఉన్నది, ఇది మాత్రం వాస్తవం. ఓవర్ కాన్ఫిడెన్స్ని తగ్గించుకుని ఈ 2 రోజుల్లో కూడా పటిష్టంగా పనిచేస్తే టీడీపీ ముందు ఎంచుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. లేదనుకుంటే గెలుపు ముందు బోర్ల పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని తెలియజేసుకుంటున్నాను. జై భీమ్.